hello and welcome to South India Shopping Mall, the #1 family shopping mall presents Local Gangs. ఎవ్వడి మాట వినరు. బాగా చదువుకునే అబ్బాయిలు వచ్చినట్టున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసేంత అందంగా ఈ అమ్మాయిలు వచ్చారు. అరే నువ్వు కూడా జూనియర్ ఎర్రా? దాదా ఇల్లదా నాన్న చిపా అంది. చాక్లెట్ చాక్లెట్ అది ఆవిడ అంత శ్రద్ధగా రానంటుందంటే ఆవిడ పేరు శ్రద్ధ అయి ఉంటుంది. ఏంటో బ్రో అమ్మాయిల పేర్లు అలా ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి మనకి. జూనియర్స్ కొంచెం ఎనర్జీ గట్టిగా ఉంది, మరి సీనియర్స్ పరిస్థితి. అమ్మాయిలకు వచ్చా విజులు అదే అంకుల్ ఆంటీ చూసారుగా. వెల్ డన్, వెల్కమ్ అందరికి శుభ. సో ఇంత ఎనర్జీగా ఉన్న మా ఈ స్టూడెంట్స్ మధ్యలోకి మా హెచ్ఓడి మా గెస్ట్ లెక్చరర్ కూడా రావాలి కదా. ఓకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. మేడం సార్ అంతే మా సార్. ఇవాళ మాత్రం అసలు డ్రెస్ చంపేశారు సార్ మీరు. సార్ అంతా బాగుంది, ఈ డ్రెస్ ఒక్కటి మిస్సింగ్ సార్. ఏంటది? హెడ్ క్లాత్ కడితే మొత్తం సెట్ సార్. అవునా? జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నారు సార్. హెచ్ఓడి హార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. రోజు రోజుకి మామూలుగా అందరికి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, లేదా శాలరీ పెరుగుతూ ఉంటుంది. ఈవిడికి అంటే ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. చెప్పండి ఎలా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ ఎనర్జీ? లోకల్ గ్యాంగ్స్, వాట్ ఆర్ యు టాకింగ్? అంటే ఇక్కడ ఉన్నట్టు మరెక్కడా ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు మరెక్కడా ఉండదు. నేను ఏం చెప్పారు? అదే చెప్పాను. అది ఇది కాదు, అదే ఇది. సూపర్, ఇదే ఎనర్జీ కంటిన్యూ చేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ గ్యాంగ్ లీడర్స్. మస్త్ అయింది దాదా. వీళ్ళ కెమిస్ట్రీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద పెట్టుంటే ఎప్పుడో పాస్ అయి బయటికి వెళ్ళేవాళ్ళు. పాస్ అయితే ఇంతమంది అమ్మాయిలతో డాన్స్ చేసే ఛాన్స్ వస్తారా? నానా ఎంతమంది కావాలి నాన్న నీకు? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చూడ్డానికి ఒక ప్రొఫెషనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లా ఉన్నా, ఒక సీనియర్ ఇంత క్లాస్ గా వస్తే కూడా సూపర్ సూపర్. కానీ రవి ఎందుకు ఇంత అందంగా ఉంటావు? ఏంటి ప్రాబ్లం? నేను అందం ఉండే, అందం అంటే అక్కడ ఉంది చూడ. ఇగో ట్రాక్ పడదు, ఆపేసాం మేము అది. అవన్నీ వదిలేసి నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? వై? వాట్ ఈస్ ద ప్రాబ్లం?
వాట్ సార్ అవి నీ కళ్ళు సార్. నేను అందంగా ఉండడం ఏంటి సార్? నేను హ్యాండ్సమ్ సార్. సరే ఎందుకంత హ్యాండ్సమ్ ఉంటావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నేను అందంగా ఉండడం మీ అందరికి ప్రాబ్లం ఇప్పుడు. నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు? వై వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అవును సార్, ఎందుకున్నాను సార్ నాకు తెలీదు. అంటే అవన్నీ పక్కన పెట్టేసాయి. నువ్వు ఎందుకు హ్యాండ్సమ్ ఉన్నావు? వై? ఉన్నోడు కూడా ఫీల్ అవుతాడు సార్ లేనేమో అని. నాకు ఆ ఫీలింగ్ వస్తుంది సార్. ఇప్పుడు నువ్వు హ్యాండ్సమ్ ఉన్నట్టా లేనట? లేదు సార్. అది థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. ఇదే కదా నాకు దీనే రియలైజేషన్ అంటారు అన్నమాట. సరే బ్రో, నువ్వు ఎందుకు హ్యాండ్సమ్ గా లేవు? వై? వాట్ ఇస్ ద ప్రాబ్లం? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వై? హ్యాండ్సమ్ గా లేదంటే ఎదురుగా జానీ మాస్టర్ కాంపిటీషన్ ఇస్తాడు కాబట్టి మనం హ్యాండ్సమ్ ఉన్నాం. సరే అవన్నీ వదిలేసి నువ్వు ఎందుకు హ్యాండ్సమ్ గా లేవు? వై? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వాట్ ఇస్ ద ప్రాబ్లం? నన్ను చంపేయండి సార్. ఊరికినే దురదొస్తే గోకుంటాం, నువ్వు కనిపిస్తే నీతో మాట్లాడతాం. సేమ్ మన కాలేజ్ కి ఈ రోజు ఈ గ్యాంగ్ లీడర్లతో పాటు ఇంకో ఇద్దరు సీనియర్లు జూనియర్లు రాబోతున్నారు. ఓ యాక్చువల్లీ వాళ్ళు డీటైన్ అయ్యారు. నాకు గుర్తు రావట్లేదే. అంటే ఎక్కువ అటెండెన్స్ ఉండడం వల్ల డీటైన్ చేస్తాం. ఎక్కువ అటెండెన్స్ అంటే ఇక్కడ సార్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సార్? ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడ పడితే అక్కడ. లెట్స్ వెల్కమ్ దెం. మీకు కూడా మా రియాలిటీ షో సౌండ్ అర్థమైపోయిందండి. ఈయన కూడా చెప్పాను కదా ఇందాక, ఫుల్ అటెండెన్స్ ఉండడం వల్ల డీటైన్ చేస్తాం ఆయన్ని. కాదు, ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం మర్చిపోయారు అనమాట. అంటే రాత్రి గుర్తుంది, పొద్దున్న మర్చిపోయారు. కానీ నాకు రోజు వచ్చినట్టే గుర్తుంటది. మా హెచ్ఓడి గారు హాయ్ రమేష్, సో గుడ్ టు హ్యావ్ అండి. అండ్ మా లెక్చరర్ గారు. మిమ్మల్ని ఇలా లోకల్ గ్యాంగ్స్ చూడటం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మేము డాన్సర్ ఉన్నప్పుడు మీరు ఆ చెప్పు తీసి అది ఉంది, అది ఒక్కటి చేస్తారు నా గురించి. చాలా రోజులు చూసి ఏది? ఆ చెప్పు ఓపెన్ అవుతుంది, పడిపోతుంది, దాన్ని వేసుకోవడానికి తిప్పలు భలే ఉంటాయి. అవునా? Ready. అమ్మని అమ్మ చెప్పు ఊడిపోయింది. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే? ఇటురా చూడు, ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే ఎమ్మెల్ రెండే ఐసు చూపు. Come on, sir. Come on. You can do it. ఫోకస్. Come on, sir. You can do it, sir. Come on. Focus. Yes. ఆన్ ఫోకస్. Come on, sir. Come on. అది 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 ఆల్మోస్ట్ అది sir. అరే మామా పెగిలా, అరే మామా. Sir, come on, sir. మనం ట్రై చేయాలి. Come on, sir. Come on. Come on. లేస్తాడు రే లేస్తాడు. బిజినెస్ మొత్తం డల్ అయితే బాగుంటుంది. తప్పుకోండి తప్పుకోండి. Come on, sir. You can do it. Come on. Yes. Yes. శాబాష్. థ్యాంక్ యూ. మీరు సీనియర్ సైడ్ వెళ్తారా, జూనియర్ సైడ్ వెళ్తారా? జూనియర్స్ నువ్వేంటి అటు పంపిస్తున్నా ఎందుకు? అరే నీ ఇష్టమా, నాకు అర్థం కాదు. నా ఇష్టం కాదు. ఆ. ఇప్పుడు రమేష్ అని వచ్చిండు అంటే నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో అమ్మాయి ఉండొచ్చు, ఇక్కడ వస్తది కదా. నీ పిచ్చి తగలయ్యా. సరే నెక్స్ట్ ఎవరు వచ్చినా ఆ. నువ్వు ప్రేమతో వాళ్ళని ముద్దు పెట్టాలి.
ఆవిడికి ఇబ్బందిగా ఉంటది వద్దు. అంటే నీకు ఇబ్బంది లేదనమాట. అసలే కంఫర్టబుల్లే. సరే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకపోతే నీకు ఓకే కదా? అంటే ఎలా చెప్పాలా బా ఓపెన్ గా మరి. నువ్వు సిగ్గుపడక నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న ప్లీజ్. అక్కడ వద్దు, ఇక్కడే. అక్కడ అందరూ చూస్తారు ఇక్కడ రా. అక్కడైతే అందరూ చూస్తారు ఇంకా. అదే ఏం కాదు మనకు అలవాటే కదా. షూరా? రెడీ రెడీ లిప్ బామ్ పెట్టుకున్నావా? ఏమో అంత నువ్వే చూసుకుంటావు మొత్తం. నాకేం తెలియదు అబ్బా. రాడా అమాంతం. ప్రదీప్ ప్రేమ గుడ్డిది కదా, నేను కూడా గుడ్డిదని అయితే బాగుండదు కాదు చూస్తుంటే. నీకేమైంది? నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. జలస్ కుళ్ళు. ఏంటి నువ్వు ఇంకో అమ్మాయిని ముద్దు పెట్టుకుంటుంటే నాకు నో, నా దగ్గర లిప్ బామ్ ఉంది, నీ దగ్గర లేదని. నా దగ్గర లిప్ బామ్ ఉంది, నీ దగ్గర లేదని. అయినో వెరీ చలే సబ్బా కాల్సిన వాసన. రవి చేత ముద్దు పెట్టించుకునే ఆ అదృష్టవంతరాలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. టైం లేదు త్వరగా గెస్ట్ వచ్చారు. పెట్టే నువ్వు ఇట్లా అన్నావా? బ్రో రెడీ, మేం రెడీ. పెట్టే ఏది పెట్టి Ready? అన్న నా గెస్ట్. ముద్దు పెడతాను ప్రిపేర్ అయ్యేంటి? నీకు మామూలు ముద్దులు ఉండవు. దా మనం సోఫా మీద కూర్చొని పెట్టుకుందాం. జూనియర్ గ్యాంగ్ అండ్ సీనియర్ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. మా హెచ్ఓడి గెస్ట్ లెక్చర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ పీరియడ్ వైవా. సార్ రవి అండ్ వేణు మీరిద్దరు కలిసి డిసైడ్ చేసి ఈ గ్యాంగ్ లోంచి ఇద్దరు మేధావులను పంపించాలి. నిల్చోనా? ఓకే, జూనియర్ గ్యాంగ్ నుంచి మీరిద్దరు రమేష్ గారు అండ్ తేజ్ గారు. కమాన్. ఓకే, మీలో ఎవరు ఆన్సర్ చెప్తారు? నేను చెప్దాం అనుకుంటా. మీరు చెప్దాం అనుకుంటున్నారు. ఇటు సైడ్ ఆడు కొడితే నేను బతకలేను. చిన్న మీ సందీపురా తొడగొట్టు బ్రో. ఓ పని చేద్దాం, మీరు ఇటు రండి. నాన్న క్వశ్చన్ పేపర్ తీసుకో మేడం దగ్గర. ఓకే, మొట్టమొదటి ప్రశ్న, ఉప్పు కప్పు రంబు తప్ప ఏదైనా ఒక వేమన పద్యం చెప్పండి. ఏంటి బ్రో ఆన్సర్ చెప్పు. 5 4 గంగిగా ఉప్పాలు గరే గంగిగా ఉప్పాలు. టైం అప్. టైం అయిపోయింది కానీ ఈయన కొట్టి బ్రో మనం కొట్టి ఆన్సర్ చెప్పకపోతే ఇప్పుడు బజర్ నిన్ను కొడుతుంది. రెడీ, కొట్రా, యాక్షన్. ఎవడు రాదే? అమ్మ పెర్ఫార్మెన్స్. నీ రియాక్షన్ బాగుందిరా, కానీ ఆడు కొట్టాకి ఇచ్చుంటే బాగుండేది. మార్కులు రాలేదు ఎవరికి. రెండో ప్రశ్న, 100 - 100 + 100 - 100 = ఎంత? 0. రైట్ ఆన్సర్, 10 మార్క్స్. సేమ్ రా, ఆస్కార్ అవార్డ్స్ కి ఇలాంటి మ్యూజిక్ వచ్చింది. సేమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు 10 మార్కులకి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, మీ అమ్మగారి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడి కొడుకు మీ నాన్నకి ఏమవుతాడు? కొడుకా? ఏయ్ రాంగ్ ఆన్సర్.
ఓసారి ట్రిక్ పద్ధతిగా వేసుకుందాం. హా. అమ్మ వాళ్ళ నాన్న అంటే తాత. ఓకే తాత తాత మీ తాత వాళ్ళ తమ్ముడి కొడుకు, తాతే అవుతాడు. చిన్న తాత కొడుకు. మామయ్య, బాబాయ్ మామయ్య, సేవకి మామయ్య. వచ్చేసాడు. ఆ అతను చెయ్యి వణుకుతుంది చూడు, అది అది భయం అంటే అది అలా ఉండాలి. మీ నాన్నకి ఏమవుతాడు? నాన్నకి ఏమవుతాడా? తమ్ముడు. కాదు, బామ్మర్ది. బావ గాని బామ్మర్ది గాని అవుతాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఏ గుండె కాదురా, నడ్డి పగిలింది. అంకుల్ ఇక నాన్న కొడితే అలా రావాలి సార్. ఎలా రావాలి? ఇలా రావాలి. ఓకేనా? రెడీగా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి చూద్దాం. ఇది ఎవరు కొట్టారు? యాక్చువల్ గా చూసావు రాంగ్ ఆన్సర్ అంటే మళ్ళీ దా. అన్న నేను చెప్పలేదన్నా. వాడి ఇంటికి వెళ్ళి నీ జాతకం చూసుకోవాలి, నడ్డి మీద అంత ఉండాలి నీ అచ్చులు. మళ్ళీ కొరకు కమాన్ yes తెచ్చుకో లోపల నుంచి ఫైర్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? వై దేర్ ఇస్ నో ఇంపాక్ట్? నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ బదులు మన గ్యాంగ్ లీడర్లు గెస్ట్లు ఆడితే బాగుంటది కదా. అది గేమ్ అవుతుంది, అప్పుడు రెజ్లింగ్ అవుతుంది. అవును. మీరు రండి, మీకే అర్థమైపోతుంది. రండి ఇద్దరు రండి. బదర్ పొజిషన్. ఒకసారి బజర్ చెక్ చేసుకోండి పని చేస్తుందో లేదో. ఇటు పని చేస్తుంది, ఇటు డౌట్. అదేంటి బ్రో, ఒక దెబ్బ తగిలిన పుల్లా లేవు నువ్వు. అయినా స్టిల్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఈడ కొట్టించుకుంటే నీకు అర్థమవుతుంది. సరే అన్న పొజిషన్కి వచ్చేసేయండి. మంచి మంచి క్వశ్చన్లు ఉన్నాయి మన దగ్గర. నీ ఇల్లు బంగారంగాను, టిడిన్ టిన్ టిన్. నీ ఒళ్ళు సింగారంగాను, టిడిన్ టిన్ టిన్ టిన్. జోరు మీద ఉన్నాను, జోడు కడతావా? మోజు మీద సన్న జాజి పూలు పెడతావా? వినండి జాగ్రత్తగా క్వశ్చన్ అదే. జాగ్రత్తగా వినండి క్వశ్చన్ అందులో. ఈ పాటలో ఏమి సింగారంగాను అని అన్నది? ఒళ్ళు. రైట్ ఆన్సర్ 10 మార్క్స్. అక్కడ అంత అందమైన అమ్మాయిని వదిలేసి వదిలేసి- ముగ్గురు కలిసి డాన్స్ చేస్తున్నారు. కానీ మళ్ళీగా వేణు అంటున్నారు ఏంది బాబు? అది ఆ పాటలు అలానే ఉంటుంది సార్. ఓకే సీనియర్ గ్యాంగ్ 20 మార్క్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమైనా 3 డైలాగులు చెప్పండి. డైలాగులు 3. ఆ నేను పాట ట్రెండ్ ఫాలో అవ్వా, సెట్ చేస్తా. సెకండ్ 5 4 3 2 1 టైం అప్. టైం అప్. టైం అప్. టైం అప్. మాట్లాడతారు మీరు. హలో టైం అప్. టైం అప్. ఏ, start చేయండి. టైం అప్. మాట్లాడతారు మీరు. టైం అప్. ఏదో ఒకసారి చూడండి. ఇది అది 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 ఓకే ఓకే రెడీ రెడీ అందరు రెడీయా? రెడీ మా రెడీ. అబ్బా లాస్ట్ క్వశ్చన్ సామజ వరగమన రివర్స్ లో చెప్పండి. ఓ మై గాడ్. 5 4 3 2 వావ్ సూపర్. చెప్పా నో ఏం చెప్పు. నా మాగా రావా జామాసా. రైట్ ఆన్సర్. ఏంట్రా ఈ రొమాంటిక్ పాట కూడా ఇవిడితో చేయవు. డాక్టర్లు ఇది కూడా వద్దన్నారండి. దారం తెగిపోయిన పతంగలాగా ఇక్కడే నువ్వే చేసుకో. ఓకే సో ఇక్కడతో మన వైవా రౌండ్ ఫినిష్ అయిపోయింది. సీనియర్ గ్యాంగ్ 30 మార్క్స్. హలో మీ 30. జూనియర్ గ్యాంగ్ 0 మార్క్స్. మీకు నచ్చినది జనం మెచ్చినది మీకు బాగా వచ్చినది మీరిద్దరు కలిసి పెర్ఫార్మ్ చేస్తే కూడా మేము చూడడానికి రెడీ. అంటే తను డాడీ తాగుతున్నాడు, నేను ఇంట్లో పిల్లోడిని. ఏజ్ మీది? ఏజ్ అంటే నా ఏజ్ ప్రకారం ఒక 50 45. ఇప్పుడు ఆడు తాగి ఉన్నాడు, నేను కొంచెం నాకు కూడా ఒక సుక్క కావాలని అడుగుతున్నా. బ్యాడ్ బాయ్.
మమ్మీ బయటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం పెట్టినారు దుకాణం. అరే డాడీ నువ్వు మందం తాగుతున్నా చెప్పు. మమ్మీ లేనప్పుడే నేను తాగాలి, లేకపోతే అది తాగుతా అంటది, నాకు సరిపోదు. ఇప్పుడు నువ్వు తాగిన విషయం నేను మమ్మీకి చెప్పొద్దంటే నాకు ఒక డ్రాప్. అరే నువ్వు చిన్న కుర్రాడు తాగొద్దు, తప్ప. నీ అమ్మ ఒక్క డ్రాప్. అరే అంకుల్ హలో అన్నగారు, మేము పక్కింట్లో ఉంటాం, కొంచెం మెల్లగా మాట్లాడుకోవచ్చు కదా. గట్టి గట్టిగా తాగి చెప్పు తండ్రి తాగు. పోరాడలా ఉండకుండా ఏంది ఇది అయ్య మాట కూడా. చిన్న పిల్లోడిలా ఉండు. చిన్న పొరనే పెట్టుకొని మంద సిగ్గులేదు ఆయన నన్ను ముందు. బాబాయ్ నీ తప్పు కదా, చిన్న పిల్లోని ఇంట్లో పెట్టుకున్నావు, తాగడం తప్పు కదా. ఇద్దరు పిల్లలని మెయింటైన్ చేస్తే తెలుస్తారా నీకు ఫ్రస్ట్రేషన్? నీ వాడికి ఎందుకు frustration- తెలీదు, వాడికి బాగా తెలుసు. నీకు ఎందరు పిల్లలు? ఆ? ఎందరు పిల్లలు? మెయింటైన్ చేయలేడు రాడు. రేయ్, రేయ్. తాగుతాం, కొట్లాడతాను. నువ్వేరా? ఇగో కొట్లాటొద్దు, వైలెన్స్ వద్దు. సరే వైలెన్స్ వద్దు. ఇద్దరు తాగున్నారు భయ్యా. సెంటర్ లో ఉండు భయ్యా, మీ కోపం తీర్చుకోండి. పోనీ ఇతను మీ కొడుకు అనుకో, ఇగో కాసేపు ఈయన తండ్రి అనుకో. తండ్రి తాగితే కొడుకు తాగుతాడు. అరే ఇంట్లో పిల్లోని పెట్టుకొని తండ్రి సిగ్గు లేదా నీకు? ఇగో తండ్రి కొడుకు తాగినంత మాత్రాన కొడుకు తాగదా? తండ్రి అయినప్పుడు కొడుకు తాగరా? ఇగో మీరు చేసేది తప్పు సార్. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం, అది కాదు. ఆ. నువ్వు అందంగా ఉన్నావు. నువ్వు ఇంత అందంగా ఎదుగున్నావు చెప్పు. సరే ఇప్పుడు అది కాదు కదా సార్ టాపిక్. తప్పేది. నువ్వు ఇంత అందంగా ఒక్కటే ఒక ప్రశ్న ఆన్సర్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇటను సిగ్గులేరా నీకు? ఇంత అందంగా ఎదుగున్నావు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబ్లం? నేను అందంగా ఉండడం ప్రాబ్లం కాదు, మీరు తాగి న్యూసెన్స్ చేయడం ప్రాబ్లం నాకు. ఎవడే తాగింది? మీరు ఇప్పుడు అన్నారు కదా. అమ్మ అంటే ఈడు తాగిండు, తాగేటత్తరను. మీరు తాగడం తప్పు, తాగి న్యూసెన్స్ చేయడం తప్పు. మీరు తాగకపోతే ఓకే. మేము తాకండి, తాగడం తప్పు. నువ్వు ఇంత అందంగా ఉండడం తప్పు. అదే ప్రాబ్లం ఏంటంటే బ్రో, నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్ నేను అందంగా ఉండడం ఏంటి సార్, మరి మీ పిచ్చి కాకపోతే. అది అలా అది- ఒప్పుకుంటే అది నాకు happy గా answer. ఉంటుంది. ఓకే, ఓకే, అయితే ఓకే. ఓకే, సో లోకల్ గ్యాంగ్ కాలేజ్ లో మన సెకండ్ పీరియడ్ కల్చరల్ యాక్టివిటీస్. కల్చరల్ యాక్టివిటీస్ లో ఇప్పుడు జానీ మాస్టర్ రాబోతున్నారా, అనసూయ గారు రాబోతున్నారా? ఇప్పటి వరకు మాస్టర్ డాన్స్ చేయడం ప్రపంచం అంతా చూశారు, ఇప్పుడు మాస్టర్ పాట పాడతారు. ఈయన పాట పాడతారు, సేమ్ ఆయనలా ఆ పాట పాడాలి. జూనియర్స్ నుంచి ఎవరు వస్తారు? సీనియర్స్ గ్యాంగ్ నుంచి ఈ చల్లని సాయంత్రం వేళ మన ముందుకి అద్భుతమైన గాయకులు జానీ మాస్టర్. జానీ మాస్టర్, జానీ గంధర్వుడు, గంధర్వుడు, గంధర్వుడు. కలిపి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెరులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు నిదుగుగా తెరుగగా నంటిన నెత్తురు కాదు కదా ఏమకో ఏమకో చిగురు తదరమున ఎడనెడ కస్తూరి నిండెను. వా 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 వా, క్యా బాత్ है, క్యా బాత్ है. జానీ మాస్టర్ आप तो हमारी जान हो. ఎవరే ఫస్ట్ ఎవరమ్మా? ఇవి బాగా ప్రిపేర్డ్ ఉన్నారు, ఇవిడితో స్టార్ట్ చేద్దాం. నాకేం అర్థం కూడా కాలేదు. వీళ్ళ రిక్వెస్ట్ ప్రకారం సార్ ఇప్పుడు వీళ్ళకి తెలిసిన పాట పాడబోతున్నారు. అది రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే గాజులు చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చంపల్లో చిటికేసి చక్రవర్తిని చేశావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను దస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితే రాజుల కాలం లేదు రాజమ గుర్రం లేదు జాగ్రత్త రాజుల కాలం లేదు రాజమండ్రికి బస్సు ఉంది అన్నట్టు పాడింది. కొన్ని బుట్ట బొమ్మ అక్కడి నుంచి స్టార్ట్ చేయ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అటముక్కై నన్ను చుట్టుకుంటివే. సూపర్ అమ్మా, ఇలాంటి పాటే అలా వైకుంఠపురంలో ఉంది, అది పాడవా? కానీ ఈవిడ మొహంలో కాన్ఫిడెన్స్ చూస్తుంటే అద్దరు కొట్టేసేలాగా ఉంది. రాజుల కాలం కాదు రథము గుర్రం లేదు పుట్టబొమ్మ పోనీ బుట్ట బొమ్మ ఏదో పాడు. ఒకటి పాడు. బుట్ట బొమ్మ పాడు. పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డముచ్చే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఈ రోజు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఈ పాటల్లో ముగ్గురు చాలా బాగా పాడతారు. అనసూయ గారు జామరాత్రి సాంగ్ పాడతారు, ఆయనకి మ్యూజిక్ రమేష్ అని ఇస్తాడు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడగా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ చారనీయకే కలా వయారి వాలు కళ్ళలో నేను సీరియస్ గా ఆ టేక్ ఆఫ్ నేను పెట్టారేమో అనుకున్న ఆడియో సేమ్ అలానే వచ్చిందన్న రమేష్ అన్న. సూపర్. సేమ్ కాదు బికాజ్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దిస్ ఇస్ జస్ట్ యువర్ వాయిస్. నాకు ఆ పాట చూసిన రోజు నుంచి ఇప్పటి వరకు అదే డౌట్ ఉండే, అడవిలో సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఓకే సో కార్యక్రమంలో సారీ మాస్టర్ది నాది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నేను యాక్టర్గా చేస్తున్నప్పుడు డాన్సర్గా ఉండేవాడు జానీ మాస్టర్. డాన్స్ మాస్టర్ ఎక్స్ట్రా అసలు చేయకూడదు. అలాంటి టైంలోనే మనోడు ఈ గొగ్గిపన్నోడు పెట్టేసుకొని అప్పుడే ఈ షాట్ని ఇలా పెడతాను, ఈ షాట్ని ఇలా పెడతాను అని ప్రతి మాస్టర్ దగ్గర తన్నులు తినేవాడు. ఎవరాడు గొగ్గిపన్నాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే నేను సింపతికి వెళ్ళి అది కూడా పట్టుకునేవాడు కాదు. నేను ఈ షాట్ ఇలా పెట్టేవాడు డార్లింగ్ అనేవాడు. నేను అప్పుడే పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తాను, బాలీవుడ్కి వెళ్తాను, సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తాను, ఇలా అనేవాడు అనమాట. అన్ని చేసి ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కి ఒక కళాకారుడికి ముందు పిచ్చి ఉండాలి. ఆ పిచ్చి మాస్టర్కి ఉంది కాబట్టి ఈరోజు సల్మాన్ ఖాన్ గారితో కూడా సాంగ్లు సోలో కార్డులు చేస్తారు. సూపర్ మాస్టర్.
I just want to add something. A stage nunchi even Venu, Ravi, I remember him when he called me, ila RJ antunaru China ante cheyyi ani nenu cheppడం నాకు గుర్తుంది. I remember Pradeep when I came to audition for RJing in a radio show. Yes, yes. We all have our own journeys and people take us for granted, just like that. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్యాంగ్ లోనే ఎక్కడో ఓ జానీ మాస్టర్ ఉంటారు, Yes. ఈ గ్యాంగ్ లోనే ఎక్కడో అనసూయ ఉంటారు, ఈ గ్యాంగ్ లోనే ఎక్కడో రవి ఉంటాడు, లేకపోతే ప్రదీప్ ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు. బికాస్ జర్నీకి ఏది షార్ట్ కట్ ఉండదు. ఇన్స్పైర్ అవ్వండి, ఏదైనా జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ కల్చరల్ యాక్టివిటీస్ లో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనసూయ గారితో స్టార్ట్ చేస్తాను. నేను సీనియర్స్ గ్యాంగ్ ఇస్తున్నాను. సీనియర్స్ టోటల్ స్కోర్ 130 అండ్ జూనియర్ గ్యాంగ్ కి 100. సో జూనియర్స్ మొత్తానికి ఖాతా ఓపెన్ చేయాలి డైరెక్ట్ సెంచరీతో. సో ఇటు 100 ఇటు 130 ఉన్నారు. ఇక ఇప్పుడు మన ఈ మూడో పీరియడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సో మా ఈ లోకల్ గ్యాంగ్స్ లో థర్డ్ పీరియడ్ ప్రాజెక్ట్ వాక్. రండి, ఇద్దరు రండి, కమాన్. ఓకే, సూపర్. సో గెస్ట్ గారు ఆ కథ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. జానీ మాస్టర్. కోటలో నిమొనగాడో బిందెలో ఉంగరం, ఆవిడ మావిడే, 2 గాజులు, మత్తు వదలరా. కాదు, షుగర్ ఎంత వరకు వచ్చిందని అడుగు. షుగర్ అంట ఎక్కడ వరకు వచ్చింది అంటున్నాడు. సాలిడ్గా ఉందా? ఓకే, టైం అప్. కోటలోని మనగాడు పెళ్లి తర్వాత బిందులో ఉంగరం గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చింది. ఆవిడ మావిడే అని చెప్పి 2 గాజులు లేపేసి పారిపోయాడు. అందరూ మత్తు వదలరా అన్నారు. Nice. యువర్ బ్యాడ్ టైం స్టార్ట్స్ నౌ. కోటలోని మొనగాడు కోటలోని మొనగాడు పోతి బుక్క పెళ్లి తర్వాత ఎస్ బిందెలో ఉంగరం బిందెలో ఉంగరం ఉంగరం గేమ్ నేమ్ రాయ్ రాయ్, తొందర టైం అయిపోతుంది. ఆడుతున్నప్పుడు అరటిపండ వాళ్ళ ఆవిడ వచ్చింది. వాళ్ళ ఆవిడకిచ్చి కరెక్ట్. ఆవిడ మా ఆవిడే మా ఆవిడే ఆ. అని చెప్పి అనిత, ఓ అనిత. చెప్పి కరెక్ట్. లాస్ట్ 10 seconds. 2 గాజులు గారె లేపేసి పారిపోయాడు. 5 లేపేసి 4 రాయండి 3 లేపేసి 2 1 టైం అప్. ఈయన పెన్ను పని చేస్తుందో లేదో చెక్ చేసాడు ఇలాగా. నేను మీకు యాక్చువల్ స్టోరీ చెప్తాను ఇప్పుడు. కోటలోని మొనగాడు పెళ్లి తర్వాత బిందెలో ఉంగరం గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చింది. ఆవిడ మావిడే అని చెప్పి 2 గాజులు లేపేసి పారిపోయాడు. అప్పుడు అందరూ మత్తు వదలరా అన్నారు. యాసిస్ రాశారు కదా. అక్కడ వరకు వెళ్ళలేదు. ఒక ఎక్స్ప్లెయిన్ చేయ. ఇప్పుడు ఏంటి వేరే కథ చెప్తుంది, నాకు వేరే చెప్పింది కదా అనుకుంటున్నాడు. నేను కోటలోని మొనగాడంటే కొత్తిమీర అని రాశాడు. ఒక గొంగలి పురుగు సీతాకొక చిలక అయినట్టు ఈ కథ ఏమైందో చూద్దాం. కొత్తిమీర ఆక్ మెలికిలా మెలికిసాకి మెలికిలా. దానికి ముందు तरल हाथ तरल हता चिंदलो చిందానా चिंपलो ఉంగరం ఊకి అది పెడతాం కదా ఇలా. గీత అది ఓ ఉగారం
అది ఇంగ్లీష్. ఇది హైలైట్ సార్. ట్రంప్ ఆయన ఇండియా వస్తున్నారని తెలుసు కానీ మరింత ఫాస్ట్ గా వస్తున్నారా ట్రంప్? అమ్మయ్య, ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను నేను. ఇప్పటివరకు ఎవడు బండిరా వాడలేదేంటా అని ఈయన వాడేసాడు ఆ బండిరా. ఏ పదానికి? ఆ రా బండిరా పా ఊ. 2 రాళ్ళు ఎందుకు రాశారు? కంట్రోల్ ప్రదీప్. నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. సార్ మీకు మామూలుగా మన ఇద్దరు మాట్లాడు ఎవ్వరికి చెప్పండి సార్, మన ఇద్దరు మాట్లాడుకుంటాం. ఒకే అక్షరంలో 2-3 అక్షరాలు ఇలా కలిపేసి వదిలేస్తే నేను అవి విడగొట్టుకోనా లేకపోతే దులుపుకోనా ఇప్పటి జరపాలి కదా సార్. ఒకటి రాశాడు సార్, అది వానో హానో పానో ఏదో తర్వాత చూసుకుందాం. అలా చెప్పనా? దాని మీద ఒక లా వేసుకున్నాడు, దాని మీద ఒక సా వేసుకుని దాని మీద కాయ వేసుకున్నాడు సార్. ఆ రా బండిరా పా ఊ. అర్రపౌ. అర్రపౌ. వా లా సా కా. కాదు. దాని కింద నెంబర్ 8 వేసాడు. తెలుగులో 1, 2, 3 ఎందుకు వచ్చి అడగ. ఇవన్నీ కాదు. నెక్స్ట్ హిందీయా తెలుగా? ఆ కింద రావత్ ఇచ్చాడు. నేను అది ఎలా చదవాలి? ఐ క్విట్. నేను ఈ షో మానేస్తున్నాను. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆ కింద రావత్ ఇవ్వడం ఏంటి సార్? అరవిడక కంబి వలారా విడే. సార్ ఇది ఇంట్రెస్టింగ్ ఉంది సార్. పా కింద హావత్ ఇచ్చాడు సార్. పా కింద హావత్తు చెప్పహా. లాస్ట్ లైన్ కమాన్. ఏరడాల ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రదర్? తమిళ్లో சொல்றேன். 52 రాశాడు అక్కడ. ఆయన నవ్వుకుంటాడు చూసారా? నేను అనుకున్నది ఏంటి, నేను రాసింది ఏంటి అని ఆయన నవ్వుకుంటాడు. బట్ వెరీ వెల్ సార్, వీ హ్యాడ్ ఫన్ సార్. హోల్ క్రెడిట్ గోస్ టు యు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో సీనియర్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రవి అండ్ వేణు వస్తున్నారు. రెడీయా పదాలు? మీకు మైచడి గారు మాస్టర్ గారు ఇచ్చిన పదాలు: చిలక్కొట్టుడు, పూల సొక్క, ఈ చల్లని సాయంత్రపు వేళ, చీకటి గదిలో, ఉరుములు మెరుపులు. And your time starts now. ఒక కోతి ఇంకో కోతిని గీయడం ఫస్ట్ టైం. ప్రదీప్ ఏదో అయితే రాసాం కథ అయిపోయిందా? ఆ. పూల సొక్కా వేసుకుని ఈ చల్లని సాయంత్రం వేళ ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు చిలక్కొట్టిన జాంపండు తీసుకుని రవి చీకటి గదిలోకి వెళ్ళాడు. రవి రెడీ? యువర్ బ్యాడ్ టైం స్టార్ట్స్ నౌ. పూల మూట, పూల పూట, పూల చొక్కా పూట చొక్క Hey, nice. వేసుకొని వేసుకొని చల్లని చల్లని తెల్ల చీర. తెల్ల చీర నువ్వు వేసుకున్నదే. సాయంత్రం ఆగాగు, ఆగాగు తెల్ల చీర, ఆగాగు అరిటాకు, అరిటాకు రాయ్. అరిటాకు పులిహోర సరిపోయింది. మెరుపులు బలుపు, చిలక కొట్టిన చిలక చిలక చెల్లక, నా పిండాకుడు చెల్లక, నా పిండాకుడు చెల్లక. ఉరుములు బలుపు పిండా కూడా ఇవే వినపడతాయి. జాంపండు సప్పట్లు, సప్పట్లు. చీకటి గదిలో, ఇది బాగా రాస్తాడు చూడు. చీకటి తీయటి, రాయ్ రాయ్. గదిలో గదిలో తీయటి కంట్లోనా? కంట్లో. రవి రవి, తీయటి కంట్లో రవియా వెళ్ళాడు.
అంటే కంట రవి వెళ్ళాడా? సూపర్. చెప్పేవాడి గురించి వదిలేద్దాం, రాసేవాడికైనా బుద్ధి ఉండాలా? అంతేనా? ఏ టైం కన్నా ముందే అయిపోయింది. సూపర్. కథలోకి వస్తే ఆ. డూటా చెక్క చొక్కా వేరుకొని వేసుకొని సార్. ఇదేంటి సార్ విజయ్ సినిమా బిగిల్ వచ్చింది ఇందులో. డూటా చొక్కా వేరుకొని ఇజిలి ఇజిలి చాలా కొత్త పదం కనిపెట్టారు సార్. ఈజిఐఎల్ఐ ఇజిలి ఇజిలి. ఇట్ ఈస్ లైక్ కుజిలి కుజిలి. వేరుకుని ఇజిలి ఇసల్టరాకు ఇసల్టరాకు. నెక్స్ట్ చూస్తే పిచ్చెక్కిపోదు మీ అందరికి. ఎల్కే ఈ ఎల్ఎల్ఈ అంటే నాలుగు అక్కడ ఉంచేయాలా సార్? చీర అది తెల్ల చీర. ఆ, చీర అరిటాకు. ఇది బాగుంది సార్. యుఆర్యు ఎన్యు ఎల్ఎల్యు. ఊరు నుల్లు. బలుపు అని రాసావు. నెక్స్ట్ ఇది కరెక్ట్ సార్. పిండాకుడు పిండాకుడు. సార్ వీటిలన్నిటి మధ్యలో పిండాకుడు ఎందుకు వచ్చింది సార్? ఆయన చెప్పాడు సార్. ఇది చెప్పండి సార్, మీకు చెప్పగలరు. RTEEYATI. వాట్ ఇస్ దిస్? తీయటి తీయటి. ఆర్టీఆర్టీ. ఒక మంచి కథ సార్. ఒక 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 ఎమోషన్ ఉంది ఇందులో. వేరేనా మీరు రాసిన కథ ఇదేగా? యాస్టీస్ వచ్చిందిగా. యాజ్ ఇట్ ఈస్. ఒక్కసారి వేరన్న కథ ఒకసారి నాకు వినిపియండి, అది కరెక్ట్ మ్యాచ్ చేస్తాను. పూల సొక్కా వేసుకొని చల్లని సాయంత్రం వేళ చిలక్కొట్టిన జాంపండు తింటూ చీకటి గదిలోకి రవి వెళ్ళాడు. ఓకే, వెరీ వెల్ డన్. సూపర్, బాగా కష్టపడ్డారు మాస్టర్. ఓకే, సో మన లోకల్ గ్యాంగ్స్ లో థర్డ్ పీరియడ్ ప్రాజెక్ట్ వర్క్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుందాం. సో జానీ మాస్టర్, మీరు ఎవరికి మార్కులు ఇస్తున్నారు? సీనియర్స్. ఓకే, జానీ మాస్టర్ ఇస్తున్న మార్కులు అజయ్ గారు ఎన్ని మార్కులు ఇస్తున్నారు? అవును, ఎంతది? 60. 60 మార్క్స్ వచ్చాయి. ఇందాక 100 ఉంది.